హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు నేను చాలా రోజులు అవుతుందండి వీడియోస్ అప్లోడ్ చేయక. ఈరోజైతే నేను ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి అయితే వీడియో అయితే చేస్తున్నాను. సో నేను కరెంట్ అఫైర్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించినవి, ఇంటర్ సిలబస్కి సంబంధించిన వీడియోస్ అయితే చేస్తూ ఉంటానండి. ఇప్పుడు మనకి ఇంటర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి కదా మార్చిలో. సో దానికోసం అనేసి, ఇంటర్ పిల్లల కోసం అనేసి నేను కొన్ని వీడియోస్ చేస్తానండి. దానికోసం అనేసి ఆర్గానిక్ కెమిస్ట్రీ నుండి క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్స్ అంటే ఆర్గానిక్ కంపౌండ్స్లో ఎన్ని రకాలు, అవేవి అనే దాని గురించి చెప్తానండి. మొదటిది అయితే ఎసైక్లిక్ ఆర్ ఓపెన్ చైన్ కంపౌండ్స్. ఎసైక్లిక్ అండ్ ఓపెన్ చైన్ కంపౌండ్స్ అండి. ఎసైక్లిక్ కంపౌండ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎలిఫాటిక్ కంపౌండ్స్. ఎసైక్లిక్ కంపౌండ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎలిఫాటిక్ కంపౌండ్స్ అండ్ కన్సిస్ట్ ఆఫ్ స్ట్రెయిట్ అండ్ బ్రాంచ్డ్ చైన్ కాంపౌండ్ అండి. కన్సిస్ట్ ఆఫ్ స్ట్రెయిట్ అండ్ బ్రాంచ్డ్ చైన్ కాంపౌండ్. వీటిలలో ఎసైక్లిక్ లేదా ఓపెన్ చైన్ కాంపౌండ్లో ఎసైక్లిక్ లేదా ఓపెన్ చైన్ కంపౌండ్స్ని ఎలిఫాట్ కంపౌండ్స్ కూడా అంటారు. ఇవి స్ట్రెయిట్ లేదా బ్రాంచ్డ్ చైన్ కంపౌండ్స్ అంటారు. ఇవి కన్సిస్ట్ ఆఫ్ స్ట్రెయిట్ లేదా బ్రాంచ్డ్ చైన్ కంపౌండ్స్ని కలిగి ఉంటాయి. సో మేబీ saturated carbon atoms form only single bonds అండి. నెక్స్ట్ అన్సాచురేటెడ్ కార్బన్ ఆటమ్స్ ఏమో వన్ ఆర్ మోర్ కార్బన్ ఆటమ్స్ ఫామ్ మల్టిపుల్ బాండ్స్ అండి. దీనికి సంబంధించి అయితే కింద ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ఒకసారి అవి కూడా మనం పరిశీలిద్దాము. ఈథేన్ CH3 సింగిల్ బాండ్ CH3. ఈథేన్ అంటే స్ట్రెయిటర్ బ్రాంచ్డ్ చైన్ కాంపౌండ్స్లో సాచురేటెడ్ కార్బన్ ఆటమ్స్ ఫామ్ ఓన్లీ సింగిల్ బాండ్ అనే దానికి ఎగ్జాంపుల్ CH3 బాండ్ CH3 ఈథేన్. ఇందులో ఓన్లీ సింగిల్ బాండ్స్ మాత్రమే ఉంటాయి. అన్సాచురేటెడ్ వన్ ఆర్ మోర్ దెన్ ఆటమ్స్ ఫామ్ మల్టిపుల్ బాండ్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి H2C డబల్ బాండ్ CH2 డబల్ బాండ్ CH2 అనేది ఈథేన్. CH ట్రిపుల్ బాండ్ CH అనేది ఈథైన్. మనవి పైన చెప్పుకున్నటువంటి సాచురేటెడ్ కార్బన్ ఆటమ్స్కి ఎగ్జాంపుల్స్ అండి. నెక్స్ట్ అన్సాచురేటెడ్ వన్ ఆర్ మోర్ కార్బన్ ఆటమ్స్ ఫామ్ మల్టిపుల్ బాండ్స్ అండి. సో ఐసోబ్యూటేన్ ఎసిటాల్డిహైడ్ CH3 బాండ్ CH బాండ్ CH3 ఐసోబ్యూటేన్కి ఏమో డబల్ బాండ్ ఉంటుందండి. బ్యూటేన్ ఆల్కెన్స్ కదా, సింగిల్ బాండ్స్ ఉంటాయి. బ్యూటేన్ ఆల్కీన్స్కి అయితేనేమో డబుల్ బాండ్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఎసిటాల్డిహైడ్ ఇక్కడ వచ్చేసి చూడండి ఐసోబ్యూటేన్ అండ్ ఎసిటాల్డిహైడ్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సెకండ్ వన్ అండి. ఆర్గానిక్ కంపౌండ్స్లో ఫస్ట్ వన్ అసైక్లిక్ ఆర్ ఓపెన్ చైన్ కంపౌండ్స్. సెకండ్ వన్ అండి ఎలిసైక్లిక్ ఆర్ క్లోజ్డ్ చైన్ ఆర్ రింగ్ కంపౌండ్స్. ఎలిసైక్లిక్ అండ్ క్లోజ్డ్ చైన్ ఆర్ రింగ్ కంపౌండ్స్. Alicyclic compounds are also called as aliphatic cyclic compounds. Alicyclic compounds are called as aliphatic cyclic compounds. Alicyclic compounds contain carbon atoms joined into form of a ring అండి. రింగ్ని ఫామ్ చేసినట్టయితే వాటిని హోమోసైక్లిక్ కంపౌండ్స్ అని అంటారు. సమ్ టైమ్స్ ఆటమ్స్ అదర్ దాన్ ది కార్బన్ ఆటమ్ ఆల్సో ప్రజెంట్ ఇన్ ది రింగ్. sometimes carbon atom present in the ring.
రింగ్లో కూడా పాల్గొన్నట్లయితే వాటిని హెటెరోసైక్లిక్ అంటారు. ప్లెయిన్ రింగ్ ఫామ్ చేసినట్టయితే హోమోసైక్లిక్. లోపల ఇన్సైడ్ కూడా రింగ్కి ఇన్సైడ్లో కూడా కార్బన్ ఆటం ఉన్నట్లయితే హెటెరోసైక్లిక్ అంటారండి. సో సైక్లోప్రోపేన్ అనేది హోమోసైక్లిక్ కాంపౌండ్ అండి. సైక్లోహెక్సేన్ కూడా హోమోసైక్లిక్ కాంపౌండ్. అండ్ సైక్లోహెక్సీన్ అనేది రింగ్కి లోపల కూడా కార్బన్ ఆటం ఉంది కాబట్టి వీటిని హెటెరోసైక్లిక్ అంటారు. టెట్రాహైడ్రోఫ్యూరాన్ దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ హెటెరోసైక్లిక్ కాంపౌండ్ అండి. ఇదండి ఈరోజు వీడియో చూసిన వారు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమంది రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.